చందమామ కథ ఒంటింటి బిచ్చగాడు. పేరుకు తగ్గట్టే పేనయ్య పిసినారి. కూర్చుని తింటే తరతరాలకు తరగని ఆస్తి ఉంది. కానీ కూర్చుంటే సంపాదన తగ్గిపోతుందని క్షణం కూడా కూర్చోడు. తింటే ఖర్చు ఎక్కువని సరిగ్గా తినడు. పిసినారి గుణమైతే ఉంది కానీ పీనయ్య బుర్ర గట్టిది. ఏ పని చేసినా లోతుగా ఆలోచిస్తాడు. భార్యను జీవితకాలం పోషించాల్సి వస్తుందని ముందు పెళ్లి వద్దనుకున్నాడు. అయితే ఇంటి పనుల కోసం ఏ పని మనిషిని పెట్టుకున్నా సరిగ్గా పనిచేసేది కాదు. ఏమన్నా అంటే ఎదిరించేది. నెల నెలా జీతం ఇవ్వాల్సి వచ్చినప్పుడు పీనయ్యకు ప్రాణాలు తోడేసినట్టుండేది. పెళ్ళామైతే జీతం బత్తెం అడగకుండా అన్నమాటకు నోరెత్తకుండా జీవితకాలం తనకు చాకరీ చేస్తుందని గ్రహించాక ఆయన పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. పీనయ్య బాగా డబ్బున్నవాడు కావటంతో పీనాసి అని తెలిసినా ఆయనకు పిల్లనివ్వటానికి చాలామంది ఆడపిల్లల తల్లిదండ్రులు పోటీ పడ్డారు. హెచ్చు మొత్తం కట్నంగా ఇస్తామని ఆశ కూడా చూపారు. పీనయ్య దూరం ఆలోచించాడు. డబ్బున్న పిల్లయితే తను చెప్పిన మాట వింటుందన్న నమ్మకం లేదు. అదీ కాక పెళ్ళి వైభవంగా జరుగుతుంది. ఆడపిల్లి వారితో పాటు తనకు బాగానే ఖర్చు అవుతుంది. ఇలా ఆలోచించి ఆయన ఒక పేదింటి పిల్లను ఏ అట్టహాసము లేకుండా పైసా ఖర్చు లేకుండా కానీ కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాడు. పీనయ్య భార్య సీత ఎంతో అందమైనది. డబ్బున్న భర్త తనకు పట్టుబట్టలు కట్టబెడతాడని మెడ నిండా నగలు దిగేస్తాడని కాలు కింద పెట్టనీయకుండా పనివాళ్ళ చేత సేవలు చేయిస్తాడని ఆమె ఆశించింది. కానీ పెళ్ళయ్యాక ఆమెకు రోజంతా ఇంటి చాకరీ ఎక్కువైంది. సీతకు తండ్రి పెట్టిన ఆ ఒక్క బంగారు గొలుసు కూడా మెడలో వేసుకునేందుకు లేకుండా ఒంటి మీద ఉంటే బంగారం అరిగిపోతుంది, పేరంటాలకు వెళ్ళినప్పుడు వేసుకుందు గానిలే అంటూ పీనయ్య ఎనపెట్టెలో దాచేశాడు. ఇక పీనయ్య ఆమె కోసం కొన్న చీరలు మహాముతకవి. తన ఇంట్లో కూడా అంత చౌకబారు బట్టలు ఏనాడు ఆమె కట్టుకోలేదు. అయితే ఒకటి, భార్యను పీనయ్య పొద్దస్తమానం తెగ పొగుడుతూ ఉండేవాడు. ఆమె ఏం కట్టుకున్నా ఏ నగలు లేకున్నా దేవకని ఎలా ఉన్నది అనేవాడు. ఇంటి పనులన్నీ స్వయంగా చేసుకోవటం వల్లే ఆమె సన్నగా ఎంతో నాజుగ్గా ఉందనేవాడు. స్వతహాగా సీత అనకువగల అమ్మాయి. అందువల్ల భర్త పొగడ్తలకు ఆమె ఉబ్బిపోతూ ఉండేది. అయితే తిండి దగ్గర మాత్రం ఆమెకు సర్దుకుపోవటం కష్టంగా ఉండేది. పీనయ్యకు తిండి మీద ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టడం ఇష్టం లేదు. అయితే సరిగ్గా తిండి తినకపోతే ఆరోగ్యం పాడై డబ్బంతా వైద్యానికి ఖర్చు పెట్టాలని భయం. అందుకని కొందరు ఆయుర్వేద వైద్యులను సంప్రదించి ఆరోగ్యకరమైన ఆహారం గురించిన వివరాలు తెలుసుకున్నాడు. వాటిలో చౌకగా ఉండే దినుసుల వివరాలు రాసుకున్నాడు. ఆ ప్రకారం రాగులు, జొన్నలు, ధనియాలు, ఆకుకూరలు వగేరాలతో రోజుకొక కొత్త రకం వంటకాన్ని కనిపెట్టాడు. అవి తినడం వల్ల శరీరం ఆరోగ్యంగానే ఉంటుంది. డబ్బు ఆదా చేయడం తప్ప మరే ఆసక్తి లేని పీనయ్యకు ఆ భోజనం బాగానే ఉండేది. కానీ సీత ఆ భోజనం తినడానికి చాలా బాధపడేది. తినకపోతే ఆమె ఆరోగ్యం పాడవుతుందని పీనయ్య దగ్గరుండి బలవంత పెట్టి మరీ ఆమె చేత తినిపించేవాడు. ఇలాంటి పరిస్థితుల్లో సీత తన భర్తలో మంచి మార్పు వచ్చేందుకు ఏ దేవత అయినా సాయపడితే ఎంత బాగుండునో అనుకుంటూ ఉండేది. ఆమెకు రాత్రివేళ కలలో ఏదో ఒక దేవత కనిపిస్తూ ఉండేది. కానీ మెలకువ వచ్చాక తనేం కోరిందో దేవత ఏమన్నదో మాత్రం గుర్తుండేది కాదు. ఒకరోజు పీనయ్య పని మీద ఊళ్ళోకి వెళ్ళి భోజనం వేళకు ఇంటికి తిరిగి వస్తూనే ఆకలిగా ఉన్నదని సీతను భోజనానికి తొందరపెట్టాడు. ఆ సమయంలో సీత రాత్రి తనకు వచ్చిన ఒక మంచి కలను గుర్తు చేసుకునే ప్రయత్నంలో ఉంది. పైగా ఆకలి కూడా అంతగా లేదు. ఆమె భర్తకు భోజనం వడ్డించింది. పీనయ్య ఆమెను కూడా తినమని బలవంత పెట్టాడు. ఆమెకు రాత్రి వచ్చిన కల వెంటనే జ్ఞాపకం రావటంతో, రాత్రి కలలో నాకు పార్వతీదేవి కనిపించింది. ఈరోజు ఒక బిచ్చగాడికి అన్నదానం చేస్తే మనకు అన్ని విధాల ఆదాయం పెరుగుతుందిట. అందువల్ల
అన్నదానం అంటే మళ్ళీ మనకు అదనపు ఖర్చు కాకూడదని ఈ పూటకు ఉపవాసం ఉండదలిచాను. నా వంతు భోజనం మీరే ఏ బిచ్చగాడికైనా దానం చేసిరండి అంది. పీనయ్య భార్య తెలివిని మెచ్చుకొని తన భోజనం పూర్తి కాగానే భార్య వంతు భోజనాన్ని అరిటాకులు పొట్లం కట్టి బెచ్చగాడిని వెతుక్కుంటూ బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళాక ఒకచోట పొదల మాట నుంచి మూలుగు వినిపించింది. వెళ్ళి చూస్తే అక్కడ ఒంటింటి బెచ్చగాడు కనిపించాడు. ఈ ఒంటింటి బెచ్చగాడి గురించి ఊళ్ళో విచిత్రంగా చెప్పుకుంటుంటారు. వాడు రోజుకి ఒక్కపూటే భోజనం చేస్తాడు. అది ఒక్క ఇంటి ముందే అడుక్కుంటాడు. డబ్బులు చూపితే పుచ్చుకోడు. ఆ కారణంగా అంతా వాడు ఏ ఇంటి ముందు అడుక్కుంటే ఆ ఇంటి వాళ్ళు వాడికి కడుపు నిండా మంచి భోజనం పెట్టాలని నిర్ణయించుకున్నారు. వాడే ఇంటి భోజనం చేస్తే ఆ ఇంట్లో వారికి శుభం కలుగుతుందని చాలామందికి నమ్మకం కూడా. ఏ రోజైనా ఒంటింటి భోజనం మాత్రమే చేస్తాడని వాడికి ఒంటింటి బెచ్చగాడు అని పేరొచ్చింది. ఒంటింటి బెచ్చగాడు ఏ రోజు ఏ ఇంటిని ఎన్నుకుంటాడో ఎవరికి తెలీదు. కానీ వాడింతవరకు ఒక్కసారి కూడా పీనయ్య ఇంట్లో భిక్ష అడగలేదు. ఆ రోజు ఒంటింటి బెచ్చగాడి భుజం మీద తుండుగుడ్డ గాలికి ఎగిరిపోయి పొదల వైపు పడితే తెచ్చుకునేందుకు వెళ్ళి కాలు మడతబడి కింద పడ్డాడు. తుండుగుడ్డ వాడి చేతికి అందింది కానీ కాలు బాగా నొప్పి చేసి లేచి నిలబడడం కష్టమైంది. ఆ స్థితిలో పీనయ్య అటు వచ్చాడనమాట. పీనయ్యను చూస్తూనే బెచ్చగాడు ఆశగా, బాబు, ఆకలితో కడుపు నకనకలాడిపోతుంది. నీ దగ్గర తినడానికి ఏమైనా ఉంటే పెట్టు. అది తిన్నాక ఏ కర్రనైనా ఊతం చేసుకొని ఇక్కడి నుంచి బయటపడతాను అన్నాడు. బిచ్చగాడు ఎవడైనా దొరుకుతాడా అని ఎదురు చూస్తున్న పీనయ్యకు వాడలా అడగగానే చాలా ఆనందం కలిగింది. తన భార్య కల నిజమైపోతుందని ఆయన సంతోషించి వాడికి తను తెచ్చిన భోజనం పెట్టాడు. బిచ్చగాడు ఆత్రంగా ఒక ముద్ద నోట్లో పెట్టుకుని నవిలి మింగి, బాబు, ఆకలి రుచి అరగదంటారు. అయితే నా కడుపు నకనకలాడుతున్నా కూడా ఈ ముద్ద విషంలా అనిపించింది. ఈ భోజనం ఎలా తయారు చేశారు బాబు అన్నాడు. పీనయ్య ఆ వంటకం ఎలా తయారైనది వివరించగానే, బాబు, మనిషి కొత్త కొత్త వంటకాలను గొప్ప రుచుల కోసం కనిపెడతాడు. మీరు ఈ వంటకాన్ని ఏం కోరి కనిపెట్టినట్టు అని అడిగాడు వంటింటి బిచ్చగాడు. ఈ వంటకం వల్ల ఆరోగ్యం బాగుంటుంది, పైగా తక్కువ ఖర్చు అన్నాడు పీనయ్య. అయ్యయ్యో, బిచ్చగాడినైనా నేనే ఎన్నడూ ఇలాంటి తిండి తినలేదే. మీరు తిండి ఈ రోజు ఎలా తినగలుగుతున్నారు అన్నాడు బిచ్చగాడు. ఏం చేస్తాం, ఎంత చెట్టుకు అంత గాలి. ఈ జన్మకు ఇలాంటి భోజనమే రాసిపెట్టి ఉంది అంటూ నిట్టూర్చాడు పీనయ్య. పెట్టిన తిండి పారవేయకూడదు అన్న నియమం ఉండటం వల్ల బిచ్చగాడు నానా అవస్థ పడి పీనయ్య తెచ్చిన భోజనం తినేశాడు. తర్వాత పీనయ్య సాయంతోనే లేచి నిలబడి అక్కడి నుంచి నెమ్మదిగా కుంటుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ మర్నాడు సీత పీనయ్యకు మామూలు భోజనం కాక రుచికరమైన వంటకాలు వడ్డించింది. పీనయ్య కంగారు పడిపోతూ, ఈ వంటకాలకు నీకు సరుకులు ఎక్కడి నుంచి వచ్చాయి? మీ పుట్టింటి వాళ్ళు ఏమైనా పంపారా అని అడిగాడు. అలాంటిదేం లేదు. ఒంటింటి బిచ్చగాడు వద్దంటున్న వాకిట్లో పెట్టిపోయాడు. ఇదంతా నాకు వచ్చిన కళ ప్రభావమేమో అనుకుంటూ వాటితోనే వంట చేశాను అన్నది సీత తొట్టుపాటు పడకుండా. ఒంటింటి బిచ్చగాడికి భోజనం పెట్టిన ఇంటి వాళ్లకు మేలు జరుగుతుందని పీనయ్య విని ఉన్నాడు. ఆయన తనకు లాంటి అనుభవం ఇంకెవరికైనా జరిగిందేమోనని వీధిలోకి వెళ్ళి ఒంటింటి బిచ్చగాడి గురించి అడిగితే, వాడు ఇంకేం ఒంటింటి బిచ్చగాడు, వాడిప్పుడు చాలా ఇళ్లలో అడుక్కుంటున్నాడు. భోజనమే కాక డబ్బులిచ్చినా వద్దనకుండా తీసుకుంటున్నాడు అని చెప్పాడు ఇంటాయన. ఇన్నాళ్ళు లేని మార్పు హఠాత్తుగా ఒంటింటి బిచ్చగాడిలో వచ్చినందుకు ఆశ్చర్యపడి వాడిని వెతుక్కుంటూ బయలుదేరాడు పీనయ్య. వాడు ఊరి చివర చింత చెట్టు కింద కనిపించాడు. పీనయ్య సందేహం విని, బాబు, ఆకలితో ఉన్నప్పుడు మీరు నాకు అన్నం పెట్టి ఆదుకున్నారు. అందుకు మీకు నేనెంతో రుణపడి ఉన్నాను. అయితే మీరు తినే తిండి చూస్తే నాకు మీ మీద జాలి పుట్టింది. మీకోసం 4 ఇళ్ళు తిరిగి డబ్బులు అడుక్కుని వాటితో వెచ్చాలు కొని మీ భార్యకి ఇచ్చాను.
ఇక నుంచి రోజు ఇలాగే చేయాలి అనుకుంటున్నా. మీరు ప్రతిరోజు రుచికరమైన భోజనం చేయాలన్నది నా కోరిక అన్నాడు. బిచ్చగాడి మాటలు విన్న పీనయ్యకు తల తీసేసినట్టయింది. ఆయన ఆలోచనలో పడ్డాడు. ఒక్క పూట భోజనం పెట్టినందుకు అడుక్కునేవాడు కూడా ప్రతిఫలం ఇచ్చుకోవాలనుకున్నాడు. వాడు బిచ్చమెత్తి సంపాదించిన డబ్బుల్ని తనకే దానం ఇచ్చేస్తున్నాడు. అలాంటిది ఇంటి నిండా డబ్బు మూలుగుతున్నా తన ఇంటి ఇల్లాలికి కానీ ఇరుగు పొరుగులకు కానీ ఏం మేలు చేస్తున్నట్లు? ఆనాటి నుంచి పీనయ్య మారిపోయాడు. ఒంటింటి బిచ్చగాడు తిరిగి ఒంటింటి బిచ్చగాడుగా మారిపోవడమే కాక పీనయ్య ఇంటి ముందు కూడా అడుక్కోవడం ప్రారంభించాడు. ఆ విధంగా సీత కోరుకున్నట్టు పీనయ్యలో మార్పు వచ్చింది. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టిపొట్టి కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.